దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. కొద్ది నిమిషాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనాన్ని దీని వాక్య భాగంగా చదువుకుందాం. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. ఆమేన్. ప్రస్తుత కాలానికి ఇది చాలా అది అందరికీ కూడా లింక్ అయ్యే ఒక వచనంగా ఇది మనం చూడవచ్చు. ఎందుకంటే ఇప్పటి సోషల్ మీడియా ద్వారా కానీ మరి ఇప్పటి జనరేషన్ అంటే ఇప్పటి తరం ఒకప్పుడు పెద్దల ముందు నుంచుంటానికి కూడా పెద్దల ముందు మాట్లాడటానికి కూడా భయపడే తరంగా అప్పటి యవన తరాలు ఉండేవి. ఇప్పటి యవన తరాలు కానీ అందరూ అన్ని వయసుల వారు కూడా మరి పెద్దలు ఎదుట మాట్లాడటానికి నుంచుంటానికి మరి ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి కూడా వెనకాడట్లేదు. చిన్నప్పుడు మా పెద్దలు చెప్పేవారు, ఊళ్ళో ఎవరన్నా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా వస్తూ ఉంటే లేచి నిలబడి చిన్నలందరూ లేచి నిలబడి నుంచునేవాళ్ళంట. ఇప్పటి రోజున ఆ భయము ఆ భక్తి అన్నీ కూడా ఎప్పుడో పోయినాయి, అది వేరే విషయం. సరే, అదంతా ఓకే. దేవుని వాక్యం ఏమంటుందంటే వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాష మీ నోట రానీకుడి. చూసారా, బైబిల్ ఇది కూడా చెప్పాల్సి వచ్చిందంటే మనుషులు ఏ లెవెల్లోకి కిందకి వెళ్ళిపోయారో చూడండి. దుర్భాష అంటే మేలైన మాట కాదు, అది ఎదుటి వ్యక్తిని కించపరిచే మాట. ఇది మరి అనేకమైన టీవీల్లో షోస్ అన్నీ కూడా ఏంటండి, ఎదుటి వ్యక్తిని హ్యూమిలియేటేషన్ చేసే పని, ఎదుటి వ్యక్తిని మీద కుళ్ళు జోకులు వేయటం, ఎదుటి వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడటం జోక్ అయిపోతుంది ఈ రోజున. ఇతరులను నవ్వించడానికి ఎదుటి వ్యక్తిని చిన్న వ్యక్తిగా చేయాలి, డిఫెమిలైజేషన్ చేయాలి. అప్పుడు ఆ చొప్పున అప్పుడేమవుతుందనమాట, దాన్ని బట్టి ఎదుటి వ్యక్తి ఆనందిస్తూ ఉంటాడు. చూసేవాళ్ళు ఆనందిస్తున్నారు, అన్న వ్యక్తి ఆనందిస్తున్నాడు. మరి అనిపించుకున్న వ్యక్తి ఆలోచన చేయండి. దేవుడు స్పష్టంగా చెప్పాడు, మనం మాట్లాడితే ఇతరులకు ప్రయోజనం దీవెన కలగాలి. బోయజ్ మాట్లాడతాడండి ఎంత చక్కగా, పనివారు యెహోవా మీకు తోడై ఉండునుగాక అంటున్నారండి. పనివాళ్ళని పని చేయండి, సోమరులా ఉండబాకండి అని కాదు, యెహోవా మీకు తోడై ఉండునుగాక. పనివాళ్ళు అంటున్నారు యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. అంటే అనుకూల వచనము, మేలైన వచనమే మన నోట్లోంచి రావాలి కానీ వ్యర్థమైన ఇదిగో కింద ఇంకా చాలా ఉంటాయి. కొన్ని 5వ అధ్యాయాలు మనం చూస్తే సరసోక్తులు, బూతు మాటలు, దుర్భాషలు. ఈ రోజున దుర్భాష అనేది కామన్ వర్డ్ అయిపోయింది. ఆమేన్. పౌలు గారి టైంలో ఇట్లాంటి దుర్భాషలు మాట్లాడేవాళ్ళు ఉండుంటే ఎట్లుండేదో మరి. సో అందుకని సంఘాన్ని మరలా ఇంకొకసారి హెచ్చరిస్తూ ఉన్నాడు, వినువారికి ప్రయోజనం కలగాలి. మనం మాట్లాడితే ఇతరులు దీవించబడాలి, మనం మాట్లాడితే ఇతరులు ఆదరించబడాలి, మనం మాట్లాడితే ఇతరులు ధైర్యం పొందుకోవాలి. అంతే తప్ప దుర్భాషలు, వ్యర్థమైన మాటలు, అనవసరమైన మాటలు మన నోట రానివ్వకూడదు. ఆమేన్. హల్లెలూయా. కనుక ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రోత్సహిస్తున్నాను. మన మాటలు ఇతరులకు ప్రయోజనకరంగా ఉన్నట్లు మనం చూసుకుంటూ దేవుని వాక్యాన్ని నెరవేర్చే వ్యక్తులుగా మనందరం కూడా ఉందాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి. దేవుడి మాటలు మనం వినికి